తాజాగా అమెరికా నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్ట్ చేస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు. అమెరికాలో శాశ్వత నివాసానికి జారీ చేసే గ్రీన్ కార్డ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి లక్ష్యంగా ట్రంప్ సర్కార్ కీలకమైన ముందడుగు వేసింది. గ్రీన్ కార్డ్ కోసం ఇంటర్వ్యూలకని పిలిచి భద్రతా అధికారులు అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం ఒకసారి చూస్తే శాన్ డియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులో తీసుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటన నేపథ్యంలో అరెస్టుల విషయంలో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని అరెస్టులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఐసీఈ యుఎస్ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటి కార్యాలయాల్లో వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నాయని తెలుస్తుంది. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూల కోసం అని పిలిచి ఐసీఈ అరెస్టు చేస్తుంది. గత వారం ఇలాగే ఇంటర్వ్యూ కోసం వచ్చిన తన 5 క్లయింట్లను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడ ఇమిగ్రేషన్ లాయర్ మీడియాతో వెల్లడించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఇంకా దేశంలోనే ఉన్నారనే కారణంతో ఈ అరెస్టు చేశారని, వారంతా యుఎస్ పౌరులను వివాహం చేసుకున్నవారనేసి ఇమిగ్రేషన్ లాయర్ తెలిపారు. మరో ఇమిగ్రేషన్ న్యాయవాది హజీబ్ అజ్మిని కూడా తన వద్దకు ఇలాంటి కేసులు కూడా వచ్చాయన్నారు. శాన్ డియాగోలోని యుఎస్సిఐసి కార్యాలయం నుంచి ఇలాంటి నిర్బంధ కేసులను తన వద్దకు వచ్చాయని ఇమిగ్రేషన్ న్యాయవాది చెప్పారు. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల కోసం వెళ్లే అభ్యర్థులకు హబీబ్ సూచనలు జారీ చేశారు. ఈ అరెస్టులను ఐసీఈ సమర్థించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఈ ప్రతినిధి ఓ మీడియాతో మాట్లాడుతూ జాతీయ ప్రజా సరిహద్దు భద్రతకు కట్టుబడి ఉన్నామని, అమెరికాలోని చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమిగ్రేషన్ చట్ట ప్రకారం అరెస్ట్ చేయడము, నిర్బంధించడం వంటివి జరుగుతున్నాయనేసి అరెస్ట్ చేస్తున్నామనేసి స్పష్టంగా మీడియాకు వెల్లడించారు.